ఇస్కాన్ రాజమండ్రి తరపున రాజమండ్రి పుర ప్రజలకి అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి భక్త ప్రజలందరికీ కూడా ఇస్కాన్ రాజమండ్రి తరపున శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ సందర్భంగా ఈ ఉత్సవాలకి ఆహ్వానం పలుకుతున్నాం. ఈ నెల మనకి వచ్చే శనివారం అంటే 9వ తారీఖు మొదలుకొని తర్వాత 16వ తారీఖు వరకు రాజమండ్రిలో విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు మనకు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా. సో ఈ సంవత్సరం కూడా మనకి ఈ శనివారం మొదలుకొని ఆ పై వచ్చేటువంటి శనివారం అంటే 16వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది. 9వ తారీఖు మనకి బలరామ జయంతి మొదలుకొని 16వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా రాజమండ్రిలో ఇక్కడ ప్రారంభం కానున్నాయి. అందువల్ల భక్తులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల ద్వారా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. 9వ తారీఖు నాడు బలరామ జయంతి సందర్భంగా మధ్యాహ్నం నాడు కృష్ణ బలరాములకి ఇక్కడ మహాకుంభాభిషేకం, ఆధ్యాత్మిక ప్రవచనం, తర్వాత అందరికీ ఆ రోజు సాయంత్రం నుంచి కృష్ణాష్టమి వరకు కూడా ప్రతిరోజు విశేషమైనటువంటి విశ్వశాంతి మహాయజ్ఞాలు ఉంటాయి. తర్వాత ఈ 8-9 రోజులు కూడా మనకి 9 వాహనాల మీద స్వామివారికి అద్భుతమైన వాహన సేవా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా కృష్ణుని లీలల మీద ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఇది యథాతథంగా మనకి యథావిధిగా మనకి జరుగుతూ ఉంటాయి. విశేషించి 16వ తారీఖు నాడు కృష్ణాష్టమి రోజుని మనకి ఉదయం స్వామివారి మంగళహారతి దర్శనంతో పాటుగా ఆ రోజు ఉదయం మనకి 10 గంటలకి స్వామివారికి అవభృత స్నానం ఉంటుందండి, అంటే పూర్ణాహుతి అంటారు. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మనకి 12 గంటలకి ఈ కృష్ణాష్టమి సందర్భంగా మనము ఈ స్కూల్స్ కాలేజెస్లో ఈ పోటీ పెట్టామంట. పోటీలు ఉన్నాయి, ఎగ్జామ్స్ పెట్టాం, వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టాం. వాటికి సంబంధించిన విజేతలందరికీ కూడా విద్యార్థులకు విజేతలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి మధ్యాహ్నం 12 గంటలకి కృష్ణాష్టమి రోజుని. ఆ తర్వాత మనకి మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారిది ఉట్టి ఉత్సవ కార్యక్రమం ఉంది ఇక్కడ మన గౌతమి ఘాట్లో. తర్వాత సాయంత్రం 5:30 గంటల నుంచి స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తదనంతరం సాయంత్రం మనకి 8 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు మనకి హరినామ సంకీర్తన, తర్వాత భగవంతుడి యొక్క లీలల మీద ఆధ్యాత్మిక ప్రవచనం, రాత్రి మనకి 11 గంటల నుంచి భగవంతుడికి మహాకుంభాభిషేకం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ రోజుని రాధాకృష్ణులకి మహాకుంభాభిషేకం ఉంటుందండి. ఆ రకంగా రాత్రి కృష్ణాష్టమి రాత్రి 12-1 గంటల వరకు మనకి ఇక్కడ కార్యక్రమాలు చాలా విరివిగా మనకి జరుగుతాయి. తర్వాత మనకి 17వ తారీఖు నాడు నందోత్సవం. ఆ రోజునే ఇస్కాన్ సంస్థాపకాచార్యులైనటువంటి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినం. ఆ రోజుని ప్రభుపాదుల వారి యొక్క ఆయన జన్మదిన సందర్భంగా ఆయన లీలల మీద ఉపన్యాసము, తర్వాత ఆయనకి అభిషేకము, తర్వాత ఉదయం 9 గంటల నుంచి భక్తులందరికీ కూడా నందోత్సవం సందర్భంగా మహాప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా 50 మంది పుర ప్రజలు భక్తులందరూ కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ శ్రీకృష్ణ భగవానునికి ఎనలేని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. ప్రపంచానికి గీతా జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు. ఆ రోజు ప్రపంచం అంతటా కూడా ఇస్కాన్ అంతర్జాతీయంగా కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. భారతదేశంలో కూడా ఎన్నో మందిరాలు, ఇస్కాన్ మందిరాలు ఈ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నారు. అయితే మొత్తం భారతదేశం అంతటా కూడా 2 ప్రదేశాల్లో 9 రోజులు కార్యక్రమం జరుగుతుంది. అది ఒకటి ముంబైలోను, ఒకటి రాజమండ్రిలోను. 9వ తారీఖు ఆగస్టు 9 బలరామ జయంతి నుంచి ప్రారంభించుకుని శ్రీకృష్ణ జన్మాష్టమి, మరుసటి రోజు శ్రీల ప్రభుపాద వారి యొక్క ఆవిర్భావ దినం. ఆ రోజు వరకు కూడా ఈ ఉత్సవాలు రోజు జరుగుతాయి. ప్రతిరోజు వాహన సేవ ఉంటుంది. హనుమత్, గరుడ ఇవన్నీ వాహనాలు ఉంటాయి. గజవాహనం, అశ్వవాహనం ఇటువంటి వాహనాలు, సూర్య చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయి. రోజు విశ్వశాంతి యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఇస్కాన్ తరఫున మేము అందరినీ కూడా భక్తులందరినీ కూడా అందరూ కూడా రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం. ఈ గుడి ప్రారంభోత్సవం మనకి 2006 అంటే 20 ఏళ్ళ క్రితం మనకి
ఇదే రోజున ఆగస్టు 9న జరిగింది బలరాం జయంతి రోజున. మళ్ళీ అదే రోజు మళ్ళీ ఈసారి కలిసింది, ఈ సంవత్సరం కలిసింది. మళ్ళీ ఆగస్టు 9 బలరాం జయంతి వచ్చింది. సో ఆ విధంగా మనం ఈ వేడుకలు అద్భుతంగా జరుపుతున్నాం. సో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా ఇస్కాన్ సంస్థ స్థాపించినటువంటి శిలా ప్రభుపాద వారి యొక్క ఆవిర్భావం 17వ తారీఖున వచ్చింది. ఆ రోజున కూడా